Hello everyone, welcome to our channel Maths by Bikram sir. In this video, we are going to discuss about the singularities. First, now see zeros of an analytic function. A zero of an analytic function, f of z is value of z such that f of z is equal to 0. Particularly, a point A is called a zero of an analytic function f of z if f of A is equal to 0. మనం ఏదైనా సరే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్స్ కి జీరోస్ ఎలా ఫైండ్ చేస్తామంటే సింపుల్ గా ఈ ఫంక్షన్ కి జీరోకి ఈక్వేట్ చేస్తాం. జీరోకి ఈక్వేట్ చేసి దీని ఒక జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైతే జెడ్ వాల్యూ ఉంటుందో దాన్ని జీరోస్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ 3 ఉంది. దీని ఒక జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫంక్షన్ ని జీరోకి ఈక్వేట్ చేస్తాం. అంటే జెడ్ మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈ టైం నుండి మనం జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకుంటాం. ఫ్రమ్ దిస్ z minus 1 is equal to 0, z minus 1 is equal to 0 and z minus 1 is equal to 0. From this z is equal to 1 comma 1 comma 1 అవుతుంది. అంటే z value 1. ఈ z is equal to 1 అనేది 0 of an given function, analytic function అవుతుంది. ఈ 1 ని మనం తీసుకెళ్లి ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కండిషన్ సాటిస్ఫై 0 అవ్వాలి. అలా వస్తే ఈ మనకు వచ్చిన పాయింట్ అనేది జీరో ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. చెక్ చేద్దాం. ఈ 1 ని ఇది ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 1 z ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 to the power of 3 is equal to 0 to the power of 3 is equal to 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై. సో ఈ 1 అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు రిపీట్ 1 2 3. సో దీని యొక్క ఆర్డర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో అదే దీని యొక్క ఆర్డర్ అవుతుంది. ఈ z is equal to 1 యొక్క ఆర్డర్ అనేది z is equal to 1 is a 0 of order 3 of f of z. 3 times రిపీట్ అయింది కాబట్టి దీని యొక్క 1 z is equal to 1 యొక్క ఆర్డర్ అనేది 3 అవుతుంది. ఇలా మనం వీళ్ళ యొక్క లిమిట్స్ జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, singular point. A singular point or singularity of a function f of z is the point at which the function f of z ceases to be analytic. మనకి ఇచ్చిన కర్వ్ లో ఏదైనా సరే ఒక పాయింట్ అనేది అనలిటిక్ అవ్వకపోతే డిఫరెన్షియబుల్ అవ్వకపోతే ఆ పాయింట్ ని సింగులర్ పాయింట్ ఆర్ సింగులారిటీ అని అంటాము. There are different types of singularities, mainly two types: isolated and non-isolated. Singularities two types: isolated and non-isolated. Isolated and non-isolated have some more similarity. Isolated have three types. First one removable, second one pole, third one essential. These are the three similarities of isolated singularities. And non-isolated have two types. First one is branch point and second one is cluster point. Okay, now we see what is removable, what is pole and what is essential. We see what is isolated singularity. A point z is equal to a is called an isolated singularity of an analytic function f of z if f of z is not analytic at the point z is equal to a. If z is equal to a దగ్గర analytic అవ్వదు curve లో, and f of z is analytic in the deleted neighborhood of z is equal to a, that is there exists a neighborhood of the point z is equal to a which contains no other singularity. ఈ పాయింట్ కాకుండా దాని యొక్క నైబర్హుడ్ లో మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా అనలిటిక్ అవుతే దీన్ని ఐసోలేటెడ్ సింగులారిటీ అంటాం. రిమూవబుల్, పోల్ అండ్ ఎసెన్షియల్. ఫస్ట్ రిమూవబుల్ సింగులారిటీ. ఇఫ్ ఎ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ f of z is not defined at z is equal to a but limit z tends to a f of z exists, then the singularity z is equal to a is known as a removable singularity. A point z is equal to a is a removable singularity if limit z tends to a f of z is exists and finite, but f of z is neither either undefined or not analytic at ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనేది
అన్డిఫైన్ అయినా అయి ఉండాలి ఆర్ నాన్ అనలిటిక్ అయినా అయితే దాన్ని రిమూవబుల్ సింగులారిటీ. ఆ పాయింట్ ఒక్కదాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే రిమూవ్ చేస్తే మిగతా ఇచ్చిన కర్వ్ మొత్తంలో మిగతా పాయింట్స్ అని కూడా అనలిటిక్ ఫంక్షన్స్ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి, డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని రిమూవబుల్ సింగులారిటీ అంటాం. ఎగ్జాంపుల్ f of z is equal to sin z by z at z is equal to 0. ఈ z is equal to 0 పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, కానీ మిగతా పాయింట్స్ ఏ పాయింట్ తీసుకున్నా సరే f of z అనే ఫంక్షన్ దీని యొక్క డిఫరెన్షియబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ చెక్ చేయండి, z is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే f of 0 is equal to sin of z plus 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin of 0 by 0. sin 0 value 0 by 0 does not exist. ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, సో ఈ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఈ z is equal to 0 కాకుండా వేరే ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ అనేది డిఫరెన్షియబిలిటీని ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని రిమూవబుల్ సింగులారిటీ అంటాం. చూద్దాం, లిమిట్ z tends to 0 sin z upon z దీని యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది. సో z is equal to 0 is a removable singularity. ఓకే, ఇది రిమూవబుల్ సింగులారిటీ అవుతుంది. నెక్స్ట్, పోల్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్. ఏ పాయింట్ z is equal to a is a pole of order n if limit z tends to a z minus a to the power of m into f of z is defined and non-zero అవుతే ఈ z is equal to a, ఈ a పాయింట్ అనేది పోల్ అవుతుంది. ఎగ్జాంపుల్ f of z is equal to 1 by z minus 1 at z is equal to 1 is a pole. సార్ ఈ పోల్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే సింపుల్ గా ఏదైతే డినామినేటెడ్ టర్మ్ ఉంటుందో ఈ డినామినేటెడ్ టర్మ్ కి 0 కి ఈక్వేట్ చేస్తాం. z minus 1 is equal to 0 from this z is equal to 1. ఇది ఇచ్చిన ఫంక్షన్ యొక్క పోల్ అవుతుంది, సింగులారిటీ అవుతుంది. ఇలా పోల్స్ అనేవి ఫైండ్ చేస్తాం. ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. సో z is equal to 1 of order 1 ఇలా ఓన్లీ 1 టైం రిపీట్ అవుతుంది. దీన్ని సింపుల్ పోల్ అంటాం. ఇలా దీని యొక్క ఆర్డర్ అనేది 1 అవుతే దాన్ని సింపుల్ పోల్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ 1 by z minus 1 to the power of 2. దీని యొక్క పోల్స్ ఎలా ఫైండ్ చేస్తాము? డినామినేటర్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. z minus 1 to the power of 2 is equal to 0 from this z minus 1 into z minus 1 is equal to 0 from this z minus 1 is equal to 0 z minus 1 is equal to 0 from this z is equal to 1 z is equal to 1 అంటే z వాల్యూస్ పోల్స్ అనేవి 1, 1 అంటే z is equal to 1 అనే పోల్ అవుతుంది ఆఫ్ ఆర్డర్ 2. దీని యొక్క ఆర్డర్ అనేది 2 అవుతుంది. ఇలా పోల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్, ఎసెన్షియల్ సింగులారిటీ. A point z is equal to a is essential singularity if neither removable nor a pole. ఇచ్చిన ఫంక్షన్ అనేది రిమూవబుల్ కాకుండా అలానే పోల్ కాకపోతే అది ఎసెన్షియల్ సింగులారిటీ అవుతుంది. ఈజ్ అన్ ఎసెన్షియల్ సింగులారిటీ if it is a neither removable nor a pole. అయితే ఇది ఎసెన్షియల్ సింగులారిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ f of z is equal to e power 1 by z. ఓకే, ఇది ఎసెన్షియల్ సింగులారిటీ. Singularity at infinite points are a branch point, a point where the function is multi-valued and cannot be made single value by removing the singularities. దాన్ని బ్రాంచ్ పాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ f of z is equal to root z or f of z is equal to log z. ఇది బ్రాంచ్ పాయింట్ ఆర్ నాన్ ఐసోలేటెడ్ సింగులర్ పాయింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లస్టర్ పాయింట్ ఆర్ ఇన్ఫినైట్ పాయింట్.
If singularity is non-isolated but occurs infinitely, a singularity that is not isolated but occurs infinitely in many singularities is called cluster point or non-isolated singularity అని చెప్పని అంటాం. ఎగ్జాంపుల్ f of z is equal to sin of 1 by z at z is equal to 0. ఇది ఎగ్జాంపుల్ ఫర్ non-isolated singularity or cluster point. These are the different types of singularities: removable, pole, essential, and branch point, and not isolated singularities. Now we see summary: type, definition, and example. Now we see final summary. First one, removable. Removable की limit exist అవ్వాలి, limit exist, function define అవ్వాలి, function undefined అవ్వాలి, function undefined or non-analytic అవ్వాలి. అయితే దాన్ని removable singularity అంటాం. ఎగ్జాంపుల్ sin z by z at z is equal to 0. z is equal to 0 అనే పాయింట్ మనం ఎలిమినేట్ చేస్తే sin z by z కి మిగతా పాయింట్స్ అన్నిటిలో ఆ పాయింట్ ఫంక్షన్ అనేది ఎనాలిటిక్ అవుతుంది. సెకండ్, పోల్ ఆర్డర్ m z minus a to the power of n into f of z ఫైనైట్ అవ్వాలి అండ్ నాన్ జీరో అవ్వాలి. అయితే దాన్ని పోల్ అంటాం. ఎగ్జాంపుల్ 1 by z minus 1 or 1 by z minus 2 to the power of 3. ఇది examples of a pole. And third one, essential. Essential singularity neither removable nor a pole. Removable nor a pole. పోల్ అవ్వద్దు, అలానే రిమూవబుల్ అవ్వద్దు. అయితే అది ఎసెన్షియల్ సింగులారిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ e power 1 by z at z is equal to 0. z is equal to 0.0. ఇది ఎసెన్షియల్ సింగులారిటీ యొక్క ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, బ్రాంచ్ పాయింట్. మల్టీ వాల్యూడ్ బిహేవియర్. అది దీన్ని బ్రాంచ్ పాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ రూట్ జెడ్ ఆర్ లాగ్ జెడ్ అనేవి దీని యొక్క ఎగ్జాంపుల్స్ అవుతాయి. నెక్స్ట్, నాన్ ఐసోలేటెడ్ సింగులారిటీ, క్లస్టర్ పాయింట్ ఆర్ క్లస్టర్ ఆఫ్ సింగులారిటీ. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సింగులారిటీస్ ఉంటాయి. దీని యొక్క ఎగ్జాంపుల్ sin of 1 by z at z is equal to 0. ఎగ్జాంపుల్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్. అంటే దీని యొక్క సమ్మరీ ఇది. నెక్స్ట్ క్లాస్ లో వీటి మీద, నెక్స్ట్ వీడియోలో రిమూవబుల్, పోల్ అండ్ ఎసెన్షియల్ సింగులారిటీస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. వాటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిమూవబుల్ సింగులారిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, బై యూజింగ్ డెఫినేషన్ ఎలా సాల్వ్ చేయాలి, అండ్ నెక్స్ట్ అలానే రెసిడ్యూస్ డిస్కస్ చేద్దాం. రెసిడ్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, please comment in the comment section. Okay.